నంద్యాల జిల్లాలోని డోర్నిపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సుమలత అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థుల ముందు గణితం టీచర్ అవమానించిందని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో పేడ రంగు ద్రవం సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తోటి విద్యార్థులు ఆమెను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుమలత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 24 గంటల పర్యవేక్షణలో ఉంచాలని కూడా సూచించారు. సుమలతకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని, అందుకే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని అసిస్టెంట్ డీసీడీఓ జ్యోతి అభిప్రాయపడ్డారు. విద్యార్థిని చేస్తున్న ఆరోపణల గురించి లెక్కల టీచర్ను అడిగిన తర్వాతే మిగతా విషయాలు వెల్లడిస్తారని ఆమె చెప్పారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పాప గత వారంలో జరిగినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళింది. తిరిగి నిన్న తల్లిదండ్రులు హాస్టల్లో వదిలిపెట్టినప్పుడు హాస్టల్లో ఉండడానికి ఇష్టం లేదు అని చెప్పి తల్లిదండ్రులతో కూడా చెప్పడం జరిగింది. ఇది మా నోటీస్కి వచ్చినటువంటి విషయము. పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి మాట్లాడతాము. మరి పాప విషయానికి వస్తే పాప 2 గంటలప్పుడు తాగింది, కానీ టీచర్లకు తెలియజేసేసరికి 3 గంటలకు బయటికి విషయం తెలిసింది. తెలిసిన వెంటనే ఉపాధ్యాయులు పాపను తీసుకొని ఆళ్లగడ్డ హాస్పిటల్కి తీసుకొని వచ్చినారు. హాస్పిటల్లో చెక్ చేసినటువంటి డాక్టర్స్ పాప ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉంది, 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి పాప పరిస్థితి గమనించి ఏదైనా అవసరమైతే నంద్యాలకు రెఫర్ చేస్తామని చెప్పినారు. ప్రస్తుతానికి పాప కండిషన్ బాగా ఉంది. ఈ విషయం పట్ల మరి తల్లిదండ్రులతోటి, ఉపాధ్యాయులతోటి, ప్రిన్సిపల్ తోటి, పాపతోటి మాట్లాడిన తర్వాత మేము మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వగలము. పాప గత వారంలో జరిగినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చి